శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు గమనించండి, దేవుడు ఆదాముతో చెప్తున్న మాట నీ భార్య మాట విని అని చెప్తున్నాడు. అంటే నీవు నా మాట వినలేదు అనే కదా దాని అర్థం. నీ భార్య నీతో మాట్లాడేటప్పుడు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోలేదు. నీ భార్య మాటకే నీవు లోబడ్డావు అని ఆదామును తప్పు ఎత్తి చూపిస్తూ ఉంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఆదాముతో మాట్లాడిన దానిని బట్టి ఇటువంటి అర్థాలు మనం చేసుకోవాలి. దేవుడు ఆదాముతో, నీవు నీ కుటుంబంలో బాధ్యత కలిగిన వాడవని నీకు చెప్పాను. నేను నీకు భార్యను ఇచ్చాను కానీ నీ భార్య మాట విను అని నీకు చెప్పలేదే. దేవుడు ఆదాముతో నీ భార్య మాట విని అని పలికి ఉంటే ఆ మాటకు ఆ అర్థం వచ్చేయండేది. ఈ విషయంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, బాధ్యత గలవారు తమ కింద ఉన్నటువంటి తమ కుటుంబంలో ఉన్నటువంటి బాగోగులు సరిచేసుకోవాలి. ఆమె భార్య కావచ్చు, కుమార్తె కావచ్చు, ముద్దులు కొడుకే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మరి బంధువులే కావచ్చు. వారి మాటలు బాగా మనం గ్రహించాలి ప్రియులారా. మొదటి మంచి ప్రార్థనా పరులా కాదా, ఆత్మ సంబంధంలో ఎదిగిన వారు కాదా అన్నటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి ఆజ్ఞలు వాళ్ళు ఇస్తున్నారు, ఏ విధమైన సలహాలు మన కుటుంబానికి అప్పగిస్తున్నారు, ఏ బాధ్యతల ద్వారా వాళ్ళు మనతో మాట్లాడుతున్నారు అన్నటువంటిది వివేకం కలిగిన వారమై జీవించాలి. దేవుడు ఆదాము మీద మాత్రమే నేరం మోపుతున్నాడు. ఆదాము ఆజ్ఞను మీరాడు కాబట్టి ఆదామునికి మొదటి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలనే తీసివేయబడ్డాయి. అతని మూలంగానే నేల శపింపబడింది. దేవుడు ఆదాముతో, అది నీకు ముండ్ల తుప్పలను గుచ్చు పొదలను మొలుస్తాయి అంటూ ఉన్నాడు. ఈ మాటను ఒకసారి వినండి. చాలా కుటుంబాలలో ఈ మాటల ద్వారా చాలా తేడాలు వచ్చాయి. వేరువేరు కుంపట్లు పెట్టుకుంటూ ఉంటున్నారు. తండ్రి కొడుకులకు, తల్లి కూతుళ్లకు, అత్త కోడళ్లకు, మామ అల్లులకు ఒకరికి ఒకరు ముండ్ల తుప్పలుగా మారిపోయినారు. దేవుడు శపించినట్లుగా అత్యధికమైన జన్మలలో అన్ని ముండ్ల తుప్పలే కనబడుతూ ఉంటున్నాయి. వారికి శాంతి లేదు, సమాధానం లేదు. వారు శాంతంగా భోజనం చేయటం లేదు, సంతోషంగా నిద్ర పట్టడం లేదు. ఒకవేళ వారి ఇల్లు ఐశ్వర్యంతో ఉండినా కూడా సరే వారి మనస్సు నిస్సహారకంగా ఉంటుంది ప్రియులారా. కారణం ఏంటి? అవే మాటలండి. ఒకరి విషయంలో ఒకరు మాటలు భేదాలు. ఈ మాటలతోనే అలజడులు వస్తున్నాయి. శాతాన్ని యుక్తిగా వాళ్ళు ఎంచుకున్నారు. ఎల్లప్పుడూ కూడా దేవుని బోధకుల ద్వారా హెచ్చరింపబడుతున్న ప్రసంగాలు విన్నా వారి జీవితంలో మార్పులు రాలేదు. అయితే దేవుడు ఒకానొక దినమున వారితో కూడా అంటాడు, నీవు నీ భార్య మాట విన్నావు, నీ తల్లి మాట విన్నావు, నీ తండ్రి మాట విన్నావు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారి మాటలు విన్నావు, అందుకే నీకు కష్టాలు అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే, నా మాటల కంటే పాపుల మాటలే నీవు నమ్ముతున్నావు కదా అని కూడా దేవుడు అడగచ్చు ప్రియులారా. కాబట్టి ప్రభు బిడ్డలు బ్రతికినంత కాలం దేవుని మాటలే వినాలి. దేవుని విషయంలో దేవుని మీద ఆధారపడాలి. మనం మాట్లాడే ప్రతి మాట ఇది దేవుని స్వరమా కాదా అని గుర్తెరిగి జీవించాలి. అట్టి కృపలు మీరంతా ఉంటే కనుక కష్టాల నుండి తప్పింపబడిన వారు అవుతారు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంతో లోతైన మర్మాన్ని మా ముందు ఉంచారు నాయన. ఇక నుండి అయినా కూడా మేము బహు జాగ్రత్తగా జీవించే తత్వాన్ని ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.